హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 8 కెమికల్ సెక్టార్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది అడిగారు కెమికల్ సెక్టార్ మీద కంప్లీట్ వీడియో చేయండి అని. సో ఈ వీడియోలో మనం 8 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కెమికల్ సెక్టార్కి సంబంధించినవి. దాంట్లో వీడియో చివరిలో మనం డిస్కస్ చేద్దాం ఆ 8 సెక్టార్ స్టాక్స్లో మనం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ లాంగ్ టర్మ్ కూడా. సో అన్ని స్టాక్స్లో కాకుండా లిమిటెడ్ స్టాక్స్ ఏవైతే 3 to 4 స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ స్పెసిఫిక్ స్టాక్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా మనకి ఆఫ్టర్ లాంగ్ ర్యాలీ తర్వాత సో కెమికల్ సెక్టర్ స్టాక్స్లో స్లైట్ కరెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. కొన్ని స్టాక్స్ 20-25% కరెక్ట్ అయ్యాయి, కొన్ని స్టాక్స్ అప్ టు 40% దాకా కూడా కరెక్ట్ అయ్యాయి అనమాట. సో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా, ఏ లెవెల్స్ మంచివి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఒక 8 కెమికల్ సెక్టార్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఉన్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ లిమిటెడ్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేసినా సరే, కంపెనీ ఫైనాన్షియల్స్ చెక్ చేసినా సరే చాలా మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ అనమాట. ప్రస్తుతం మనకి అరౌండ్ 2300 రూపీస్ దగ్గర ఈ స్టాక్ అనేది దొరుకుతుంది. సో మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 31,717 crores అరౌండ్గా ఉందన్నమాట. ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కంపెనీ డెప్ట్ ఫ్రీయా కాదా అని. సో ఇది ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. 409 crores డెప్ట్ ఉంది. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. ఆ తర్వాత మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేయండి. సో 39.6%. సో హై రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉందన్నమాట. అంటే లాంగ్ రన్లో ఈ కంపెనీ చాలా మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. రెవెన్యూస్ బాగా జనరేట్ చేసి ప్రాఫిట్స్ పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో దట్ స్టాక్ కూడా లాంగ్ రన్లో చాలా బాగా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో కంపెనీ అరౌండ్ 0.19% డివిడెండ్ అనేది ఇస్తుంది అనమాట. సో మనకి అంతేకాకుండా కంపెనీ చూడండి రీసెంట్ టైమ్స్లో డెప్ట్ అనేది రిడ్యూస్ చేసుకుంది. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. కమింగ్ క్వార్టర్స్ బాగుండే ఛాన్స్ ఉంది. సిఏజిఆర్ వచ్చేసరికి 64.84% ఉంది లాస్ట్ 5 yearsగా. రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 3 years చూస్తే కనుక 36% ఉంది. బట్ రీసెంట్గా స్టాక్ ఏదైతే మార్కెట్ క్రాష్ తర్వాత రికవరీ టైంలో ఇది 500 రూపీస్ స్టాక్ కాస్త 3000 రూపీస్ దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. ప్రస్తుతం స్లైట్ కరెక్షన్లో ఉంది. ఒక 700-800 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది అనమాట. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రీసెంట్గా స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఫండమెంటలీ స్ట్రాంగ్ గ్రోత్ స్టాక్ అనమాట. సో మీరు మన పోర్ట్ఫోలియోలో కెమికల్ సెక్టర్ ఏదైనా స్టాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వన్ ఆఫ్ ద స్టాక్ మనం దీపక్ నైట్రేట్ పెట్టుకోవచ్చు. సో ఇది ఈవెన్ మార్కెట్ క్రాష్ కాకముందు నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంప్లీట్ అప్ ట్రెండ్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్లైట్గా కరెక్షన్ వచ్చినా సరే మనం డిప్స్లో యాడ్ చేసుకోవాల్సిన స్టాక్ అనమాట. సో రీసెంట్గా ఈ స్టాక్ 3000 లెవెల్ దగ్గర నుంచి కూడా స్లైట్ కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ వచ్చి మళ్ళీ కూడా రికవరీ అనేది స్టార్ట్ అయిందనమాట. మంచి లెవెల్స్ ఏంటి దీపక్ నైట్రేట్ని యాడ్ చేసుకోవడానికి అంటే కనుక మీరు ఫస్ట్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్కి. లేదు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 2000 లెవెల్ చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఈ కెమికల్ సెక్టర్ స్టాక్స్ అన్నింటిలో కూడా మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా స్టాక్స్ కొంత బాగా పెరుగుతుంటాయి కాబట్టి ఎవ్రీ 500 పాయింట్స్ అంటే మినిమం 20-30% కరెక్షన్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఎవ్రీ డిప్ అంటే మినిమం 20% కరెక్షన్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే రీసెంట్గా స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చే 3x 4x రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి సో ఒక 20-30% కరెక్ట్ అయితే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం ఆ విధంగా ట్రై చేయండి. సో స్టాక్ దీపక్ నైట్రేట్ని మనం 2000 లెవెల్స్ 2000 నుంచి 2050 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. రీసెంట్గా ఆ లెవెల్ దగ్గర నుంచి రికవరీ స్టార్ట్ అయింది. బట్ మార్కెట్ ఇంకా కూడా డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మళ్ళీ పడే ఛాన్స్ ఉంది. సో దొరికితే కనుక 2000 నుంచి 2100 లేదా 2050 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఇంకా డీప్లో దొరికితే ఇంకా బెటర్ అనమాట. లాంగ్ టర్మ్కి మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ కెమికల్ సెక్టర్లో. సో ఇది మనకి ఫస్ట్ కంపెనీ ఫ్రెండ్స్. సో దీపక్ నైట్రేట్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి సుదర్శన్ కెమికల్స్ ఫ్రెండ్స్. సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. బట్ స్మాల్ ఇష్యూ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్టాక్ గురించి ప్రత్యేకంగా కొంతమంది కామెంట్ సెక్షన్లో అడిగారు. సో దీని గురించి అందుకే వీడియో చేస్తున్నమాట. ఈ స్టాక్ వచ్చేసరికి అరౌండ్ 4000 crores మార్కెట్ క్యాప్ కంపెనీ. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 21% ఉంది. సో ఓవర్ ద ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. బట్ మనకి కొంత స్మాల్ ఇష్యూ ఉంది ఈ కంపెనీలో. మనం డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా. సో ఎందుకు ఈ స్టాక్ మనం అవాయిడ్ చేయడం బెటర్ అనేది చూద్దాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక సేల్స్ అనేవి బాగానే జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. కంపెనీ కూడా ప్రాఫిట్స్ అనేవి కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తుంది. ఫండమెంటల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు కంపెనీ ఫైనాన్షియల్స్లో. సో బ్యాలెన్స్ షీటు, క్యాష్ ఫ్లోస్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2018 నుంచి 2021కి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రొమోటర్స్ వాళ్ళ స్టేక్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఒక మైనస్ పాయింట్ అనమాట. కంపెనీ ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయి. బట్ ప్రొమోటర్స్ అనేవాళ్ళు కంపెనీ నుంచి స్లైడ్గా
విత్డ్రా చేసుకుంటే వాళ్ళ స్టేక్ని, సో ఆ కంపెనీస్లో స్లైట్ ఇష్యూ ఉన్నట్టు. సో అందువల్ల ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అంత బెటర్ కాదనమాట. సో ప్రమోటర్స్ 2018లో అరౌండ్ 52% స్టేక్ ఉండేది, 2020కి వచ్చేసరికి అది 42% అయింది, 2021కి వచ్చేసరికి కంటిన్యూస్గా రెడ్యూస్ ఒక 50% స్టేక్ని 35%కి వచ్చేసరికి ఫ్రెండ్స్. సో అది అరౌండ్ 15% to 16% స్టేక్ అనేది రెడ్యూస్ చేసుకున్నారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 years అనమాట. సో ఇది మనకి ఇష్యూ అనమాట. బట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ స్లైడ్గా ఇంక్రీజ్ చేసుకున్నారు, కన్సిస్టెంట్గానే మెయింటైన్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్ డిఏఎస్ స్లైడ్గా ఇంక్రీజ్ చేసుకున్నారు స్టేక్. బట్ ఎప్పుడైనా ప్రమోటర్స్ కంపెనీలోంచి ఎప్పుడైనా వెళ్ళిపోతుంటే ఇంకా సో దాంట్లో ఇష్యూ అనేది ఉండే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది మనకి జాగ్రత్తగా చూసుకుంటే ఎవ్రీ క్వార్టర్ కూడా స్లైడ్గా వాళ్ళ స్టేక్ అనేది తగ్గుతుంది. రీసెంట్గా స్టాక్ అనేది కరెక్ట్ కూడా అయింది, అరౌండ్ 775 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి 550కి వచ్చింది. నా పర్సనల్ వ్యూ అయితే కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్. లేదు మీరు ఇన్వెస్ట్ చేద్దాము, నాకు ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయి కదా, మళ్ళీ కూడా లాంగ్ రన్ పెరుగుతుంది అనుకుంటే 500 లెవెల్స్ బెటర్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి. బట్ నా రికమెండేషన్ అయితే కనుక సుదర్శన్ కెమికల్స్ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి BASF ఇండియా లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కెమికల్ సెక్టర్ కంపెనీ. సో డెప్త్ మనం చూస్తే కనుక 219 crores ఉంది. సో మార్కెట్ క్యాప్ అరౌండ్ 12,500 crores ఉందన్నమాట. ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేస్తే కనుక 19% ఉంది. సో రీసెంట్గా ఈ స్టాక్ కూడా అరౌండ్ 1000 points దాకా కరెక్ట్ అయిందన్నమాట. సో ఈ స్టాక్ ఈ కంపెనీ కూడా డెప్ట్ అనేది రెడ్యూస్ చేసుకుంది, ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది. CAGR అరౌండ్ 27% ఉందన్నమాట. సో అలాగే మంచి డివిడెండ్స్ కూడా ఈ కంపెనీ ఇస్తుంది. బట్ రీసెంట్గా స్టాక్ అనేది చాలా బాగా రేజ్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు అరౌండ్గా కరెక్షన్ కూడా స్టార్ట్ అయిందన్నమాట. సో ఈ కంపెనీ మనం ఫైనాన్షియల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఏదైతే రీసెంట్ టైమ్స్లో 2020, 2021 సో మార్కెట్ క్రాష్ రావడం, సో కోవిడ్ రావడం, అందువల్ల కెమికల్ సెక్టర్ స్టాక్స్ ర్యాలీ ఇవ్వడం, సో ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీస్ ఈ 2 years పక్కన పెట్టి కెమికల్ సెక్టర్ కానీ లేకపోతే ఫార్మా సెక్టర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లాస్ట్ 2 years తీసేసి అంతకుముందు కంపెనీ ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేయండి ఫ్రెండ్స్. సో అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంపెనీ అరౌండ్ 3 to 4 years లాస్ అనేది పోస్ట్ చేసింది అనమాట. ఆ తర్వాత 2018లో కొంచెం మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది, మళ్ళీ 2019లో ప్రాఫిట్ అనేది మొత్తం పోయింది. ఆ తర్వాత మళ్ళీ కూడా 2020 చాలా వరకు ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది అనమాట. 2021లో సో ప్రాఫిట్ బాగా జనరేట్ చేసింది. సో అంటే ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కంపెనీ యొక్క ప్రాఫిట్ పోస్ట్ చేయడం దాంట్లో. సో అంటే వీళ్ళ సేల్స్ బట్టి కొంత లాసెస్ పోస్ట్ చేయడం, ఆ తర్వాత స్లైట్ ప్రాఫిట్స్, ఆ తర్వాత ఒక్కొక్క ఇయర్లో మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేయడం, సో వాళ్ళకి సేల్స్ బట్టి జరుగుతున్నాయి. సో ఇటువంటి స్టాక్స్ కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి లాంగ్ రన్కి. సో కంపెనీ ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయి, బట్ కంపెనీ కంటిన్యూస్ ప్రాఫిట్స్ అలాగే ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసుకోలేకపోతుంది. సో అది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉండదన్నమాట. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర 73% స్టేక్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. డిఐఎస్ ఎఫ్ఐఎస్ దగ్గర స్టేక్ ఏదైతే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో పబ్లిక్ దగ్గర కూడా స్టేక్ అనేది బాగానే ఉందన్నమాట. సో ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ అరౌండ్గా 3,900 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి రీసెంట్గా 2,600 లెవెల్ దాకా కూడా వచ్చింది. ఒకవేళ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 2,500, 2,600 లెవెల్స్ బెటర్ అన్నమాట ఇన్వెస్ట్ చేయడానికి. ఇంకా మార్కెట్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. స్లైడ్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 2,500, 2,600 లెవెల్ దాకా కూడా ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో అక్కడ ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకా బెటర్ లెవెల్స్ 2,000 లెవెల్స్ దగ్గరకు వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సో ఎప్పుడైతే 2,000, 3,000 రూపీస్ షేర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎవ్రీ 500 పాయింట్స్ డిప్లో క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ కంపెనీ అనమాట BASF లిమిటెడ్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి టాటా కెమికల్స్ లిమిటెడ్. సో దీని యొక్క డెప్త్ మనం చూస్తే కనుక 7,108 crores డెప్త్ ఉంది. సో డెప్త్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 23,000 crores ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ మీరు అబ్జర్వ్ చేస్తే 1.73, అలాగే ROCE మనం అబ్జర్వ్ చేస్తే కనుక 4.52%. సో వీళ్ళకి ఏదైతే కంటిన్యూస్ ప్రాఫిట్స్ అనేవి రావట్లేదు అన్నమాట కంపెనీకి. సో అలాగే మనం కంపెనీ ఫైనాన్షియల్స్ కొంచెం వస్తే కనుక కంపెనీ సో రీసెంట్ టైమ్స్లో కంపెనీ చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేసింది. సో బట్ ఏంటంటే 2021కి చూడండి డిఫరెన్స్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే అంటే కంపెనీస్ కెమికల్ సెక్టర్ స్టాక్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదైతే సేల్స్ బాగా జరిగితే ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తే ఎప్పుడైతే సేల్స్ జరగో అవి పడిపోతాయి అనమాట. సో ఇటువంటి స్టాక్స్ కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. రీసెంట్గా ఈ స్టాక్ 200, 300 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యి 900, 1000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది.
ప్రస్తుతం కరెక్షన్లో దొరుకుతుంది. సో ఈ స్టాక్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఎఫ్ఐఎస్ డిఐఎస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళు స్టేక్ అనేది ఈ కంపెనీలో ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అందువల్ల స్టాక్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయింది. డిఐఎస్ రెడ్యూస్ చేసుకున్నారు స్టేక్, బట్ ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ అనేది స్లైడ్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. సో స్టాక్ రీసెంట్గా అందువల్ల 900,000 రూపీస్ 1100 దాకా కూడా వెళ్ళిందనమాట. సో 1100 రూపీస్ నుంచి ప్రస్తుతం కరెక్షన్ వస్తుంది. సో నా వ్యూ అయితే కనుక ఈ స్టాక్ కూడా అవాయిడ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న దాంట్లో దీపక్ నైట్రేట్ సో స్టాక్ని మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో సుదర్శన్ కెమికల్స్ని అవాయిడ్ చేయడం బెటర్. బిఎస్ఎఫ్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ స్టాక్ని కూడా అవాయిడ్ చేయడం బెటర్. టాటా కెమికల్స్ దీంట్లో ఎఫ్ఐఎస్ కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్నా సరే కంపెనీ ఫైనాన్షియల్స్ బాగా లేవన్నమాట. సో సేల్స్ హెవీగా ఇంక్రీజ్ అవ్వట్లేదు. అంతేకాకుండా స్టాక్లో ఒక ఇయర్లో ప్రాఫిట్స్ బాగా జనరేట్ చేస్తుంది, ఇంకో ఇయర్లో చాలా తక్కువ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది. సో కన్సిస్టెంట్గా కంపెనీ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేయట్లేదు. సో టాటా కెమికల్స్ని కూడా అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అలాగే మన నెక్స్ట్ షేర్ వచ్చేసరికి అతుల్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. దీపక్ నైట్రేట్ తర్వాత ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక సో ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ అనమాట. ఇది కూడా మనకి డైవర్సిఫైడ్ కెమికల్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ వచ్చేసరికి మనకి డిఫరెంట్ బేసిక్ కెమికల్స్ అలాగే అదర్ కెమికల్ ప్రోడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేసి అలాగే సర్వీసెస్ కూడా చేస్తుంటారు. లాంగ్ రన్కి చాలా మంచి కంపెనీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డెప్ట్ చాలా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. ROE చెక్ చేస్తే కనుక 18.3% ఉంది. సో మార్కెట్ క్యాప్ అరౌండ్ 26,000 crores ఉందన్నమాట. రీసెంట్గా స్టాక్ అనేది స్లైడ్గా కరెక్ట్ అయ్యి మళ్ళీ రికవరీ వచ్చిందనమాట. సో ఈ స్టాక్లో కూడా లాంగ్ రన్కి చాలా మంచి కంపెనీ. సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అతుల్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. సో ఎప్పుడైనా సరే మీరు సేల్స్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుండాలి కంపెనీకి. అంతేకాకుండా ఆ నెట్ ప్రాఫిట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎవ్రీ ఇయర్ కూడా కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుండాలి ఫ్రెండ్స్. 1 year మనకి కొంచెం తగ్గినా పర్లేదు, బట్ ఎవ్రీ ఇయర్ కూడా కన్సిస్టెంట్గా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంటే కనుక అటువంటి కంపెనీస్ లాంగ్ రన్లో బాగా గ్రో అవుతాయి. మన షేర్ వాల్యూ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కనుక 45% అప్రాక్సిమేట్లీ స్టేక్ అనేది ప్రమోటర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ కూడా 10% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. డిఐఎస్ దగ్గర 22% స్టేక్ ఉంది. పబ్లిక్ దగ్గర 22% స్టేక్ ఉంది. సో అతుల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్గా 10,000 11,000 అరౌండ్గా ఆ లెవెల్ దగ్గర నుంచి స్లైడ్గా కరెక్షన్ వచ్చి ప్రస్తుతం కూడా డౌన్ ట్రెండ్లో దొరుకుతుంది. సో ఈ స్టాక్ని మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక సో యాడ్ ఆన్ డిప్స్లో చేయండి. సో 8,000 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేయండి. ఒకవేళ స్టాక్ కరెక్ట్ అయ్యి 7,000కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోండి. 7,000 అలాగే 6,000 ఈ లెవెల్స్ చాలా మంచి లెవెల్స్, ప్రీవియస్గా సపోర్ట్ లెవెల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ స్టాక్ ఏమైనా కరెక్ట్ అయితే కనుక కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే కెమికల్ సెక్టర్ స్టాక్స్ 3x 4x రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి కరెక్షన్ అయినప్పుడు మినిమం 60 to 80% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల కొంచెం వెయిట్ చేసి 8,000 లెవెల్ దగ్గర 7,000 6,000 లెవెల్స్ దగ్గర స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. అలాగే మన నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి లక్ష్మీ ఆర్గానిక్స్. రీసెంట్గానే మనకి IPO రూపంలో వచ్చిన కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ కూడా ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. 88 crores డెప్ట్ ఉంది. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 11,000 crores ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేస్తే కనుక 17% ఉందన్నమాట. సో ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. బట్ రీసెంట్గా స్టాక్ అనేది చాలా బాగా పెరిగిందనమాట. కొంచెం కరెక్షన్ అవనియండి, ఇంకా కరెక్షన్ అయిన తర్వాత మేము ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 2016 నుంచి 2021 వీళ్ళ సేల్స్ అనేవి స్లైడ్గా కన్సిస్టెంట్గానే ఉన్నాయి. బట్ హెవీ డ్రాస్టిక్ సేల్స్ జరగలేదు, బట్ కన్సిస్టెంట్గా సేల్స్ అనేవి జరుగుతుంది అనమాట. ప్రాఫిట్ కూడా మనం చూస్తే కనుక కంపెనీ కన్సిస్టెంట్ 70 to 100 crores ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది. లాస్ట్ 2021 ఫైనాన్షియల్ ఇయర్లో 127 crores ప్రాఫిట్ అనేది చూపించింది అనమాట. బట్ ఏదైతే రీసెంట్ టైం కాకుండా మనం లాస్ట్ 4-5 years అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ కోవిడ్కి ముందు అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా సరే ఇటువంటి కెమికల్ స్టాక్స్ కానీ ఫార్మా స్టాక్స్ కానీ. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ప్రమోటర్స్ దగ్గర 72% స్టేక్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ అనేది రెడ్యూస్ చేసుకున్నారు. అందువల్ల స్టాక్ కూడా స్లైడ్గా కరెక్ట్ అవుతుంది. డిఐఎస్ మనకి అరౌండ్గా వీళ్ళు కూడా 2% స్టేక్ తగ్గించుకున్నారు. పబ్లిక్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు అనమాట. సో స్టాక్ అందువల్ల కంటిన్యూస్గా కరెక్ట్ అవుతుంది. రీసెంట్గా IPO రూపంలో వచ్చింది. IPO వచ్చి నుంచి కన్సిస్టెంట్గా పెరిగిందనమాట. బట్ ఇక్కడ స్లైట్ ఏదైతే కెమికల్ సెక్టర్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల కంటిన్యూస్గా పడి ప్రస్తుతం ఆ 400 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే ఇంకా డ్రాస్టిక్గా పడిపోయే ఛాన్స్ ఉంది. సో వెంటనే ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు ఈ స్టాక్లో. సో ఇక్కడ నుంచి ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి 440 450 లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. లేదు అనుకుంటే వెయిట్ చేయండి. 250 to 300 లెవెల్స్ చాలా బెటర్ అన్నమాట లాంగ్ టర్మ్కి అయితే కనుక. సో 250 నుంచి 300 లెవెల్స్
లెవెల్స్ చాలా మంచిది, లేదు స్టాక్ ఈ 400 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా కనిపిస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ కాబట్టి పడిపోయే ఛాన్స్ ఉంటాయి. సో వన్స్ ఐపీఓ బూమ్ అయిపోయిన తర్వాత లేదా కెమికల్ సెక్టార్లో కొంత కరెక్షన్స్, ఇంకా హెవీ కరెక్షన్స్ ఏమైనా వస్తే కనుక డ్రాస్టిక్గా పడే ఛాన్స్ ఉంది. అందువల్ల కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. 400 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేయండి. లేదు 400 లెవెల్ బ్రేక్ అయిపోతే కనుక కంప్లీట్గా వెయిట్ చేసి 250 నుంచి 300 లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. మీకు కనుక ఆల్రెడీ మీకు ఐపీఓ రూపంలో ఈ కంపెనీ వచ్చి ఉంటే కనుక సో హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు, హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట మీ వ్యూ కనుక లాంగ్ టర్మ్ అయితే కనుక. సో ఇది లక్ష్మీ కెమికల్స్ గురించి ఫ్రెండ్స్. అలాగే మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆల్కైల్ అమైన్స్ ఫ్రెండ్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, ఆల్మోస్ట్ డెబ్ట్ ఫ్రీ కంపెనీ, 16,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేస్తే కనుక 44.6% ఉంది, డెబ్ట్ టు ఈక్విటీ 0.04 ఉంది ఫ్రెండ్స్. సో లాంగ్ రన్లో వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. రీసెంట్ టైమ్స్లో 4,700 రూపీస్ దగ్గర నుంచి కరెక్ట్ అయి ప్రస్తుతం చాలా మంచి డిస్కౌంట్ దొరుకుతుంది కంపెనీ. ఈ కంపెనీ మనం ఫైనాన్షియల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక కంపెనీ కన్సిస్టెంట్గా వాళ్ళ సేల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఈవెన్ మార్కెట్ క్రాష్ కాకముందు కూడా. అలాగే మన నెట్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ 2 years మనం పక్కన పెడితే ఇదివరకు కూడా కన్సిస్టెంట్గా కంపెనీ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక నెక్స్ట్ ఇయర్స్లో ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి సో దట్ మనకి రిటర్న్స్ అనేవి కంప్లీట్గా గ్రోత్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినట్టు అనమాట. ప్రమోటర్స్ దగ్గర స్టేక్ ఉంది, రీసెంట్గా లాస్ట్ క్వార్టర్లో 2% స్టేక్ అనేది రెడ్యూస్ చేసుకున్నారు. సో బట్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఏంటంటే స్టేక్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకునేటప్పుడు స్లైట్గా 1-2% ఎగ్జిట్ అవుతాయి. బట్ 4-5 quartersలో కంప్లీట్గా స్టేక్ రెడ్యూస్ చేసుకుంటే కనుక సో అటువంటి స్టాక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎఫ్ఐఎస్ దగ్గర 2% స్టేక్ ఉంది, డిఐఎస్ దగ్గర 1% స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేదు, బట్ ఇది కంప్లీట్ గ్రోత్ స్టాక్ అనమాట. మార్కెట్ క్రాష్ కాకముందు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కంప్లీట్ గ్రోత్ స్టాక్. సో ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, అందువల్ల హెవీ కరెక్షన్లో ఉంది. వెయిట్ చేయండి, వెయిట్ చేసి మనకి ప్రస్తుతం 3,200 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 2,500 ఆ లెవెల్స్కి వస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఒకవేళ ఇది 3,000 లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక షార్ట్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. 2,500, 2,600 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ 500 points డిప్లో యావరేజ్ చేసుకోండి. 2,000 లెవెల్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. అలాగే మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బాలాజీ అమైన్స్ ఫ్రెండ్స్. ఇది కూడా స్ట్రాంగ్ కెమికల్ సెక్టర్ స్టాక్ అనమాట. 164 crores డెప్ట్ ఉంది. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేస్తే కనుక 30.6% ఉంది. మార్కెట్ క్యాప్ అరౌండ్గా 10,291 crores ఉందన్నమాట. ఈ స్టాక్ కూడా రీసెంట్గా 5,000 లెవెల్ దగ్గర నుంచి కరెక్షన్ 3,000 లెవెల్ దగ్గర దొరుకుతుంది. అరౌండ్ 2,000 points అనేది కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఇటువంటి స్టాక్స్లో స్లైట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది కూడా ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంపెనీ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది. వీళ్ళ సేల్స్ కూడా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. లాస్ట్ 2 years మనం పక్కన పెట్టినా సరే సో అంతకు ముందు కూడా కన్సిస్టెంట్గా వీళ్ళ సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ప్రాఫిట్స్ కూడా కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ వస్తుంది అన్నమాట కన్సిస్టెంట్గా. సో అలాగే మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కనుక 53% స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉంది. సో అరౌండ్ 4% స్టేక్. రీసెంట్గా 2.5% స్టేక్ ఎఫ్ఐఎస్ ఇంక్రీజ్ చేసుకున్నారు. డిఐఎస్ దగ్గర స్మాల్ స్టేక్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. రీసెంట్గా స్టాక్ పడుతుండడంతో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా స్లైడ్గా స్టేక్ తగ్గించుకున్నారు. సో 5,000 రూపీస్ స్టాక్ 3,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని వెళ్తుంది. ఒకవేళ ఈ స్టాక్ 3,000 లెవెల్ దగ్గర వస్తే కనుక ఇక్కడ చాలా మంచి సపోర్ట్, ప్రీవియస్గా రెసిస్టెన్స్ కొంత యాక్ట్ చేసింది. సో ఈ స్టాక్లో మీరు 3,000 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఎవ్రీ 500 points 2,500 దగ్గర కొంత క్వాంటిటీ 2,000 ఒకవేళ కరెక్షన్లో దొరుకుతుంటే లాంగ్ రన్కి మినిమం 8 to 10 years వ్యూ కనుక మీకు ఉంటే కనుక లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. సో 3,000 లెవెల్ దగ్గర 2,500, 2,000 లెవెల్స్ దగ్గర డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఆపర్చునిటీ మిస్ కాకూడదు అనుకుంటే కనుక 3,000 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత డిప్స్లో కొంత ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. ఈవెన్ మాట 8 కెమికల్ సెక్టార్ స్టాక్స్. దీంట్లో మనం చివరిగా మనం చెప్పుకుందాం కదా ఏ స్టాక్స్లో ఇన్ని స్టాక్స్ డిస్కస్ చేసాం కదా, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి నా వ్యూ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక మీరు కనుక కెమికల్ సెక్టార్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ స్టాక్ దీపక్ నైట్రేట్ని ఎంచుకోండి. సెకండ్ వన్ వచ్చేసరికి అతుల్ లిమిటెడ్ ఏదైతే ఉందో అతుల్ లిమిటెడ్ని ఎంచుకోండి. థర్డ్ వన్ వచ్చేసరికి ఆల్కైన్ అమైన్స్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి బాలాజీ అమైన్స్ ఫ్రెండ్స్. సో ఈ 4 స్టాక్స్ నా బెస్ట్ వ్యూ అనమాట. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది కంపెనీ అనేది. సో దట్ లాంగ్ రన్లో కంపెనీ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ ఆ స్టాక్స్ చూస్తే కనుక ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్, సెకండ్ వన్ వచ్చేసరికి అతుల్ లిమిటెడ్, థర్డ్ వన్ వచ్చేసరికి ఆల్కైల్,
ఆల్కేల్ అమైన్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి బాలాజీ అమైన్స్ ఫ్రెండ్స్. సో ఇవి 4 స్టాక్స్ అనమాట అవుట్ ఆఫ్ 8 స్టాక్స్. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ దగ్గర. సో ఇదనమాట, మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి. స్మాల్ క్వాంటిటీస్, మార్కెట్ కరెక్షన్లో ఉంది కాబట్టి తక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసుకుంటూ యావరేజ్ చేసుకుంటూ ఉండండి లాంగ్ టర్మ్ వ్యూ కోసం. మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు లాంగ్ టర్మ్ ఎవరైతే బెస్ట్ ఇన్వెస్టర్ ఉంటారో ఎప్పుడు కూడా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరైతే న్యూ కమర్స్ ఉంటారో మార్కెట్లో, లేదా ఫియర్ ఉంటుందో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు స్టాక్స్లోంచి. బట్ లాంగ్ టర్మ్ మంచి ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా కరెక్షన్లో యాడ్ చేసుకుంటారు అన్నమాట, యావరేజ్ చేసుకుంటుంటారు. సో ఆ విధంగా మీరు యావరేజ్ చేసుకుంటూ మనం చెప్పుకునే లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో లాంగ్ రన్లో మనకి కెమికల్ సెక్టర్ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.